తిరుపతి లడ్డుపై వివాదం కొనసాగుతుండగానే మరోసారి నాణ్యత లోపం బహిర్గతమైనట్లు తెలుస్తోంది. టీటీడీ లడ్డూలో పొగాకు ముక్కలు దర్శనమిచ్చినట్లు ఓ భక్తురాలు ఆరోపిస్తున్నారు. వెంకన్న భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఖమ్మం రూరల్ మండలానికి చెందిన పద్మావతి చెబుతుంది. గొల్లగూడెం పరిధిలోని కార్తికేయ టౌన్షిప్లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి అనే మహిళ వారి బంధువులతో కలిసి ఈ నెల 19న తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు బంధువులకు ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చింది. మరుసటి రోజు లడ్డూని పంచేందుకు చూడగా అందులో పేపర్లో మలిచిపెట్టిన పొగాకు ముక్కలు దర్శనమిచ్చాయని పేర్కొంది. దీంతో వారి కుటుంబ సభ్యులు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటివి రావడం చాలా బాధగా ఉందని భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడినట్లు లేబర్ రిపోర్ట్స్లో వెలుగులోకి రావడంతో లడ్డూ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విషయం మరోసారి తేటతెల్లమైందని భక్తులు మండిపడుతున్నారు. అసలు లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఏంటని శ్రీవారి భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం సేవించాలంటేనే భయంగా ఉందని భక్తులు చెబుతున్నారు. శ్రీవారి ప్రసాదం విషయంలో అపవిత్రానికి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తారీఖు తిరుపతి వెళ్ళాం, పద్మావతికి 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి. మేము 19వ తారీఖు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCAలో ఉన్న సమస్యలు జరుగుతున్న అవినీతి అక్రమ